వెయిట్ లాస్. మనము వెయిట్ లాస్ అయింది మళ్ళీ వెయిట్ గెయిన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్థిరంగా మీరు చూడండి. ఓకే, ఇక్కడ గమనించినట్టయితే మనము మూడింటిని బ్యాలెన్స్ చేయాలి. ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఒకటి న్యూట్రిషన్, రెండవది వచ్చి ఎక్సర్సైజ్లు, తర్వాత మూడవది వచ్చేసి నిద్ర, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ మూడు బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే మీరు పర్మనెంట్గా వెయిట్ లాస్ అనేది అవుతారు. ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటంటే చాలామంది ఎక్సర్సైజులు చేయరు అసలే, ఓన్లీ డైట్ మేనేజ్మెంట్ తర్వాత న్యూట్రిషన్ మీదనే ఫోకస్ చేస్తారు. దీంట్లో తగ్గాలి అనుకుంటారు అన్నమాట. అక్కడ కూడా రీఎకరెన్స్ అంటే మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ అవుతారు. మీరు ఎక్కువ తినడం మొదలు పెడితే మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి దీనికి ఏంటంటే ఒక సింపుల్ ప్లాన్ అనేది నేను చెప్తాను, ఇది ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఎక్సర్సైజ్ కేటాయించుకోవాలి. వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ కాదు. మీరు వెయిట్ ఎక్కువగా ఉంటే స్లీపింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, కూర్చున్న చోటు చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, చాలా ఉన్నాయి. ప్రొఫెషనల్స్ను మీరు సంప్రదించాలి అంతే. ఓకేనా? దాంతోపాటు న్యూట్రిషన్, మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాట్ ఈజ్ మీ గట్ హెల్త్ ఎట్లా ఉంది, కంప్లీట్గా మీ బాడీలో విటమిన్ డిఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకొని దాని పరంగా న్యూట్రిషన్ కూడా మీరు యూజ్ చేయాలి. ఓకేనా? దీంతో పాటు ఏంటంటే ప్రాపర్ స్లీప్, డైలీ 8 అవర్స్ స్లీప్ ఉంటుందా లేదా కూడా మీరు చూసుకోవాలి. ఈ మూడు బ్యాలెన్స్ అయినాయి అనుకోండి, రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉంటే ఒక 2 నెలల నుంచి 3 నెలల్లో మీకు వెయిట్ లాస్ అనేది సహజంగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మంత్ గట్ హెల్త్ మీద ఫోకస్ చేయండి. ఓకే, సెకండ్ మంత్ న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయండి. అంటే ఫస్ట్ మంత్ కూడా ఎక్సర్సైజ్ చేస్తారు, సెకండ్ మంత్ కూడా ఎక్సర్సైజ్ చేస్తారు, థర్డ్ మంత్ కూడా ఎక్సర్సైజ్ చేస్తారు. ఆపర్ ఎక్కడ. కాకపోతే ఫస్ట్ మంత్ గట్ హెల్త్ మీదనే ఫోకస్ చేయాలి. కానీ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే స్టార్టింగే న్యూట్రిషన్ మీద ఫోకస్ చేస్తారు. మీకు గట్ హెల్త్ సెట్ కాకుండా న్యూట్రిషన్ ఎట్లా సెట్ అవుతుంది? అంటే ఫైబర్ డైజెస్ట్ అవ్వాలన్నా, మీరు తీసుకునే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలన్నా ఇట్ ఈజ్ నాట్ ఈజీ. కాబట్టి ఏంటంటే అది మీ బాడీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి ఫస్ట్ తెచ్చుకోవాలి. అందుకనే ప్రాపర్ డైటీషియన్ మీకు గైడెన్స్లోనే మీరు చేసుకుంటే సక్సెస్ అవుతారు. సొంత కవిత్వాలతో చేస్తే సక్సెస్ అవ్వడం చాలా అరుదు. అంటే మీరు తగ్గొచ్చు, మళ్ళీ పెరుగుతారు. ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ ఏంటంటే మీరు అసలు 80 కేజీలు ఉన్నారు. ఓకే, 80 కేజీలు ఉన్న మీరు 60 కేజీలకు వచ్చింది అనుకోండి, మళ్ళీ 80 కేజీలకు వెళ్ళొద్దు అంటే ఏం చేయాలనేది నేను క్లారిటీ ఇస్తున్నాను ఇక్కడ. కాబట్టి ఏంటంటే సెకండ్ మంత్ న్యూట్రిషన్ మీద ఫోకస్ చేస్తారు, థర్డ్ మంత్ ఎక్సర్సైజ్ని ఇంకా కొంచెం ఎక్సెస్గా పెంచుకుంటారు. ఈ విధంగా మీరు రెగ్యులర్గా ఈ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే వెయిట్ లాస్ సహజంగా ఎవ్రీ మంత్ మీరు ఒక 2 కేజీల నుంచి 5 కేజీలు మీ బాడీ తత్వాన్ని బట్టి తగ్గుతారండి. ఇంకోటి డైట్ ప్లాన్ అనేది మార్చొద్దు. అంటే మీరు రెగ్యులర్గా ఏం తింటున్నారో అవే తినండి. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు చేయాల్సింది మీ డైట్లో మెయిన్గా ఆర్గానిక్ ఉండే విధంగా చూసుకోండి, నాటు రకాలు ఉండే విధంగా చూసుకోండి. అది కూరగాయలైనా, పండ్లైనా, తర్వాత మీరు తినే రైస్ అయినా, పప్పు అయినా, ఏదైనా సరే ఆర్గానిక్ అయి ఉండాలి, నాటు రకాలు అయి ఉండాలి. ఇది ఒక్కసారి ఖచ్చితంగా మీరు ఫాలో అవుతే మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ అవ్వరు. ఎందుకంటే ఫుడ్ అంతా తగ్గించేసింది అనుకోండి, మళ్ళీ 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ తినడం మొదలు పెడితే మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అవుతారు. కాబట్టి రెగ్యులర్గా మీరు తీసుకునే ఫుడ్ తీసుకుంటూ దానికి సంబంధించి న్యూట్రిషన్ యాడ్ చేసేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెయిట్ లాస్ అనేది అవ్వాలండి. ఇది నా యొక్క సలహా అండి. దీనికి సంబంధించిన క్లాసెస్, న్యూట్రిషన్ డీటెయిల్స్ కావాలి అంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంది. మీరు మా బెల్లీ ఫ్యాట్ కోర్సెస్లలో కూడా జాయిన్ అవ్వచ్చండి. కావాలి అనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కు బెల్లీ ఫ్యాట్ అని మెసేజ్ చేయండి, మీకు కోర్స్ డీటెయిల్స్ అనేది పెడతాము. ఇది పూర్తిగా ఆన్లైన్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.